మనం నిత్యం దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు కానీ, మన కన్న తల్లిదండ్రులని ప్రేమించకపోతే మాత్రం అది మహా అపరాధమే. తల్లిదండ్రులు ప్రపంచాన్ని మర్చిపోయి తన పిల్లల కోసం సర్వస్వం అర్పిస్తారు. అసలు వాళ్ళ జీవితం అంతా దారాదత్తం చేసేది పిల్లల కోసమే. మొదటిగా తల్లైనప్పుడు అమ్మ ఎంత కష్టాలు పడుతుందో, నవమాసాలు మోసి తన అందాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్ని తన బిడ్డకు పునర్జన్మగా ప్రసాదిస్తుంది. అక్కడితో తల్లి పాత్ర ముగిసినట్టు కాదు. తల్లి పాత్ర మొదలైనట్టు. తల్లి, తండ్రి ఇద్దరూ ఎంతో ప్రేమగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు తన పిల్లల్ని. కానీ అలాంటి పిల్లలు తల్లిని సరైన సమయంలో దగ్గరికి తీసుకోవాల్సింది పోయి, ఆ తల్లి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తే మాత్రం దారుణమైన పరిస్థితులు మనం ఇప్పుడు చూసినట్టుగానే జరుగుతుంటాయి. అయితే అటువంటి ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే మధ్యప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఈ కథ ఒకటి చోటు చేసుకుంది. ఈ రియల్ లైఫ్‌లో ఎంత దారుణాలు జరుగుతాయనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా దివాకర్ అనే ఒక అబ్బాయికి తండ్రి ఉండడనమాట. దివాకర్ 5 ఏళ్ల వయసులోనే తన తండ్రి చనిపోతే తన తల్లి చాలా చిన్న చిన్న పనులు అంటే ఒక ఆహ్, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేయడము, అలాగే చేతి పనులు చేసుకుంటూ బ్రతుకు ఈడుస్తూ తన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. కానీ అటువంటి తల్లి విషయంలో ఆ దివాకర్ అనే కొడుకు చేసిన పని ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కసారిగా అందరినీ కూడా కలచివేస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? దివాకర్‌ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఒక చిన్నపాటి వ్యాపారాన్ని నెలకొల్పేలాగా చేస్తుంది. అయితే దివాకర్ చాలా చక్కగా ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. తన తల్లిని కూడా బాగానే చూసుకుంటాడు. కానీ దివాకర్‌కి పద్మ అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఇక ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడతాడు దివాకర్. ఇక వాళ్ళిద్దరి మధ్య ఎంత సత్సంబంధాలకు నెలకొంటాయంటే, ఇక దివాకర్‌కి వ్యాపారం, తన కన్న తల్లి, చుట్టూ ఉన్న ప్రపంచం, ఉంటున్న ఊరు అంతా మర్చిపోయి పెళ్ళాం ధ్యాసలోనే మైమరిచిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరికీ ఒక చిన్నారి బాబు కూడా పుడతాడు. ఇక దాంతో అందరూ కూడా దివాకర్‌ని అలాగే దంపతుల్ని చాలా అదృష్టవంతులుగా చూస్తారనమాట. ఎందుకనంటే చక్కని బాబు, మంచి వ్యాపారం ఇలాగ. అయితే ఈలోపు దివాకర్ తల్లికి అంటే యాదమ్మకు ఇక చుట్టుపక్కలున్న వాళ్ళందరూ కూడా "నీ కొడుకు నిన్ను పట్టించుకోవటం లేదు" అంటూ చెప్పడం మొదలుపెడతారు. కానీ యాదమ్మ మాత్రం అస్సలు అవన్నీ పట్టించుకోదు. నా కొడుకు ఎంతో గొప్పవాడని, నా కోడలు అంతకన్నా గొప్ప ప్రయోజకురాలని, వాళ్ళ కుటుంబం బావుంటేనే నాకు అంతా బావుంటుంది అంటూ చెప్పడం జరిగింది. కానీ విధి ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉంటది కదా! ఎప్పుడు మనం ముందుకు వెళ్దామన్నా కూడా అది వెనక్కి లాగుతూ ఉంటుంది. దివాకర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడుకి బానిసవుతాడు. అయితే ఇక పెళ్ళాం చాలా ఎక్కువగా పోరు మొదలుపెట్టేస్తుంది. ఇక ఎంతవరకు ఆ పోరు వెళ్తుంది అంటే, మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే, ఆమెకు తిండి పెట్టడం కూడా భారంగా మారుతుంది కాబట్టి, నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మారుమూల ప్రదేశంలో పడేసేయి అని చెప్తుందనమాట. ఏం చేయాలో అర్థం కాదు దివాకర్‌కి. 1, 2 రోజులు పెళ్ళాం చెప్పిన మాటల్ని కొట్టి పడేస్తాడు. కానీ పెళ్ళాం చెప్పగా ఇక దివాకర్‌కి ఏమో! అమ్మని బయట వదిలేయడమే బెటరేమో అన్న ఒక ఆలోచనలోకి వస్తాడు. అయితే తన కన్న తల్లి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. బయట హోరున వర్షం. ఒకరోజు దివాకర్ తెల్లవారుజామున వస్తాడు. వస్తే "ఏంట్రా అన్నం తినలేదా? ఎందుకు నీరసంగా ఉన్నావు? వ్యాపారంలో నష్టం వస్తే తాగుడుకి బానిసవ్వాలా? అమ్మ లేదా?" అంటూ అన్నం నోట్లో కలిపి పెడుతుంది. కానీ అయినప్పటికీ దివాకర్ మనసు కరగదనమాట. "అమ్మా! నువ్వు వెంటనే తయారవ్వు. మనం ఒక చోటుకి వెళ్తున్నాము" అని అంటాడు. బయట వర్షం పడుతోంది. "ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి?" అని అడుగుతుంది. "నువ్వు వెంటనే రా" అని చెప్పేసి అంటాడు. సరే అని ఒకే 2 జతల బట్టలను ఒక చేతి కవర్‌లో పెట్టుకొని బయలుదేరుతుంది. వర్షంలో తడిసిపోతున్నాడని దివాకర్‌కి పాపం గొడుగు కూడా పెడుతుంది. అయితే పెట్టిన తర్వాత ఒక సైకిల్ మీద తీసుకుని దాదాపుగా 55 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ గుడి దగ్గర తనని వదిలిపెడతాడు. "ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు?" అని అడుగుతుంది.
"ఏమోనమ్మా! నువ్విక నుంచి ఇక్కడ ఉండడమే కరెక్టేమో అని నాకనిపిస్తోంది" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె గుండె 2గా బద్దలైపోతుంది. అసలు నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఎందుకిలా మారిపోయాడు? అన్న మాట గూడా ఆమె నోట్లో నుంచి రాలేదు. బోరున వర్షం పడుతుంది. చుట్టూ చిమ్మ చీకటి. కనీసం ఒక పురుగు కూడా లేదు. అక్కడ ఎవరు ఏంటనేది. అలాంటి ప్రదేశంలో వదిలేశాడు ఆ దివాకర్ తన తల్లిని. దీనికన్నా శ్మశానంలో వదిలేసుండుంటే కనీసం శవమేమో అని కట్టె కాల్చి ఉండేవారేమో. కానీ అటువంటి దీనస్థితిలో తన తల్లిని వదిలిపెట్టాడు. లేచి నడుద్దామన్నా కూడా వర్షానికి తడిసి చాలా విపరీతమైన జ్వరంతో ఆమె అల్లాడిపోతూ ఉంటుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా విధి ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకసారి చక్రం కిందకెళ్తే మరొకసారి చక్రం పైకి వెళ్తుంది. ఈ తల్లి యాదమ్మ ఇక జీవితంలో తను సర్వం కోల్పోయానని బాధపడలేదు. ఎంతోమంది కొడుకులకి, ఎంతోమంది ఈ రకంగా అనాథలుగా తన తల్లిదండ్రులను వదిలేసే వాళ్ళకి తను ఒక స్ఫూర్తిదాయకం కావాలనుకుంది. అంతే. తన దగ్గరున్న ఒక చిన్నపాటి కొంగుని పట్టుకొని భిక్షాటనకి వెళ్ళింది. భిక్షాటనకి వెళ్ళి ఆ భిక్ష అడుగుతున్న సమయంలో ఎంతోమంది అంటే ఆ పాడుబడ్డ గుడికి ఒక 10 కిలోమీటర్ల ముందున చాలా ఊళ్ళుంటాయన్నమాట. ఆ ఊరి వారు "అమ్మా! నువ్వు పెద్దావిడవి. నువ్వు ఎందుకని ఇంతలాగా భిక్షాటన చేస్తున్నావు? నువ్వు మా పూరి గుడిసెలో ఉండు. మేము తినే అన్నమే నీకు పెడతాము. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు" అంటూ ఆమెకు నచ్చచెప్తారు. కానీ యాదమ్మ మాత్రం ఒక దృఢమైన సంకల్పం సంకల్పించుకుంటుంది. నేను ఎవ్వరి మీద ఆధారపడను. నేను నా సొంత వృత్తిని, వ్యాపారాన్ని ఏర్పరచుకుంటాను. అది వ్యాపారం అనుకుంటే వ్యాపారం, వృత్తి అనుకుంటే వృత్తి అనుకుని ఆ ఊరికి ఆ ఊరి శివారులో ఒక ఏ ఊరి శివారులో అయితే అంటే ఆ పాడుబడ్డ గుడి ఉంటుంది కదా! ఆ గుడికి సంబంధించి ఆమె ఆ ఊరి వారి సహాయం తీసుకుని ఆ పాడుబడ్డ ఆ గుడిని ఒక చక్కని ఆశ్రమంలా తయారు చేస్తుంది. అయితే దానికేమి ఉచితంగా చేయలేదండి యాదమ్మ. ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచలేదు ఆమ. ఆమె అన్నీ కూడా అంటే ఆమెకి అంతకు మునుపు తెలిసిన చేతి పనులు, బుట్టలు కుట్టటం, చుట్టలు చుట్టటం ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తూ దాదాపుగా సంవత్సరన్నర కాలం పాటు అలాగే చేస్తూ అక్కడున్న వాళ్ళందరితో కూడా ఆమె సంకల్పాన్ని చెప్తూ ఈ ఒక్క పాడుబడ్డ గుడి దేవుడు ఉన్నాడా? లేడా? అనేది మర్చిపోవాలి. ఈ ఆశ్రమంలో ఎంతోమంది వృద్ధులకు ఒక తోడు కావాలి అని నిశ్చయించుకుంది. అయితే ఆ ఆ ఆ పాడుబడ్డ గుడిని ఆమ చక్కని ఆశ్రమంగా మారుస్తుంది. రోజు నిత్యం ర్ అక్కడ భోజనం చేయటానికి ఎంతో కొంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ ఆమె స్వశక్తితో చేస్తున్నవే అని చెప్పొచ్చు. ఎందుకనంటే అక్కడ గుడిసెలు కట్టాలన్నా, కట్టెలు కొట్టాలన్నా ఏదైనా సరే ఆమె సహాయం తీసుకుంటారందరూ. 20 ఏళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు చేయలేని పనిని 65 ఏళ్ల యాదమ్మ ఎడమ చేత్తో చేసేసేది. ఇదంతా ఆమె జవసత్వాల్లో ఉన్న బలమనుకుంటే పొరపాటే. ఆమె ఆమెకు తన కొడుకు, కోడలు పెట్టిన ఇంత పెద్ద దీన స్థితిని ఆమె తిరిగి మార్చుకుంటుంది. అయితే క్రమంగా ఆ ఆశ్రమంలోకి ఎంతోమంది వృద్ధులు రావడం మొదలుపెట్టారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలాగా. వాళ్ళకు తోచిన పని చేస్తున్నారు. మిషన్ కుట్టటము, అలాగే నలుగురు ఇంట్లో వంట వాళ్ళగా పనిచేయటం. వచ్చిన డబ్బుల్ని అందరూ చక్కగా ఆ ఆశ్రమంలో ఉన్న వృద్ధులు పంచుకునేవారు. ఆ ఆశ్రమానికి కరెంటొచ్చింది, వాటరొచ్చింది. చక్కగా పడుకోవడానికి మంచాలు, కప్పుకోవడానికి దుప్పటి. అది ఒక నందనవనంగా మారింది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి పాడుబడ్డ ఆ గుడిని కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? నెరిసిపోయిన గెడ్డం, నెరిసిపోయిన జుట్టు. ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న చేతులు. ఇది మాత్రమే ఆ వ్యక్తిలో కనిపిస్తుంది. అయితే అతను ఎవరో కాదు. 3 ఏళ్ల క్రిందట తన తల్లిని దీనస్థితిలో వదిలేసిన దివాకరమే. అయితే అసమర్థుడని, నిస్సహాయుడని పెళ్ళాం మొగుడిని వదిలేస్తుంది. వ్యాపారం నష్టపోతాడు. ఉన్న ఇల్లును అమ్మేసుకుంటాడు. తాగుడుకి బానిసైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తన తల్లి తనకి గుర్తొస్తుంది. అయ్యో! ఆ రోజు మా అమ్మని వదిలేశాను. మా అమ్మ ఎలా ఉందో! అసలు కనీసం ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్తే
మా అమ్మ జ్ఞాపకాలేమైనా దొరుకుతాయేమో అని వెళ్తాడు. కానీ వాళ్ళ అమ్మని చూసి నిశ్చేష్టుడైపోతాడు. వాళ్ళ అమ్మ ఒక మహారాణిలా